సాంగ్స్ రాయాలి, పాడాలి అని ఎందుకు అనిపించిందండి మీకు? అంటే చిన్నప్పటి నుండి నాకు సాంగ్స్ రాయడం అన్నా, పాడడం అన్నా చాలా ఇంట్రెస్ట్. 'ఏడేడు లోకాలు ఏలేటి రామ'. యెస్. అసలు ఆ సాంగ్ విన్న తర్వాత ఈ సాంగ్ రాసింది ఈ అమ్మాయి అంటే చాలా మంది షాక్ అయి ఉంటారు కదా! ఏడేడు లోకాలు ఏలేటి రాముడు ఎడముల్ల సీతమ్మను దిలేసినట్టు, పతి అంటూ సతి అంటూ మురిసిన రాధనే వదిలేసి రుక్మిణిని పెళ్ళాడినట్టు, పార్వతి ఉండగా ఆలిగా గంగనే తెచ్చుకున్నాడు తోడుగా, ప్రేమనే మాటనే లేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయేరా. మరి ఈ సాంగ్ మీరెందుకు పాడలేదు? అంటే స్టార్టింగ్ నన్ను అడిగిరు, బట్ మీరే రాసి మీరే పాడిన సాంగ్స్. ఆగమైతిరో బావా ఆగమైతిరో, నీ మాటలల్ల మునిగి నేను మాయమైతిరో, ఆగమైతిరో మావా ఆగమైతిరో, నీ మాటలల్ల మునిగి నేను మాయమైతిరో. లైఫ్ జర్నీ తెలుసుకోవాలని ఉంది. ఫ్యామిలీ వచ్చేసి అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంత రిచ్ ఏం కాదు. చాలా మంది మిమ్మల్ని సాంగ్స్ అడుగుతూ ఉంటారు కదా, సో ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటారు మరి సాంగ్? రెమ్యునరేషన్ వచ్చేసి స్టార్టింగ్లో నేను ఫ్రీనే రాసిన. సో మరి సింగర్స్ వాళ్ళు ఎవరు ఇష్టం మీకు ఎక్కువగా? తిరుపతి మాట్లాడినా. నా మంచం మీద గుండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు, నా కంచంలోని మెతుకుల నడుగు గొంతే దాటనివైనా. సో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా మరి? ఈ మధ్య ఒక కొత్త షార్ట్ ఫిలిం చేసిన. ఎవరో ఒకరు ఉంటారు కదా, సో ఎందుకు అమ్మాయిని పంపించడం, ఇలాంటి మాటలు వస్తుంటాయి. మీ కూతురు బయటికి వెళ్తుంది, సాంగ్స్ అని పోతుంది, రికార్డింగ్స్ అని పోతుంది, ఆమె అసలు ఎటు పోతుంది, ఎటు తిరుగుతుంది, ఎవరెవరితోనో తిరుగుతుంది. ఫ్యామిలీ ఇంతమంది సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఫ్యామిలీ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి. 9 నెలలు నన్ను నీ కడుపున మోసి పెంచినావట అమ్మ, నీ పేగురురమునెట్టా నే తీర్చుకుందునమ్మా, నీ కన్న ప్రేమనెట్టా నే పోల్చుకుందునమ్మా. 7 లోకల్ సాంగ్ చూసుకుంటే ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 మీరే రాశారు అది, బట్ ఇప్పుడు పార్ట్ 3 కూడా వచ్చింది. మరి అది ఎందుకు మీరు రాయలేదు? అంటే స్టార్టింగ్లో నాకు కాల్ చేసిరు, పార్ట్ 3 కూడా ఉంది రాయండి మీరే అని అంటే ఓకే నేను రాస్తా అని చెప్పి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా, నేను మీ షన్విత. సో పాటలు అనగానే ప్రతి ఒక్కరికి కూడా తెలియకుండానే ఫేస్లో స్మైల్ వస్తుంది. సో సాంగ్స్ అనగానే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో చాలామందికి మార్నింగ్ లేవగానే సాంగ్స్ వినే అలవాటు ఉంటుంది. సో డే మొత్తం సాంగ్స్ వింటూ ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్లో, జర్నీ చేసినప్పుడు, లేదంటే కొంతమంది సో స్టోరీస్ రాసుకుంటూ, లేదంటే బుక్స్ చదువుతూ, ఇలా చాలా సాంగ్స్ వింటూ ఉంటాం. సో అందులోనూ ఫోక్ సాంగ్స్ అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో వెళ్తున్నాయి ఇప్పుడైతే రీసెంట్గా చూసుకుంటేనైతే మనకి. సో ప్రతి సాంగ్ హిట్ అవుతూనే ఉంటున్నాయి. సో ఏదైనా సరే మంచి మీనింగ్ ఉంటుంది, మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో అండ్ సాంగ్స్ రాయడం, పాడడం, కొంతమంది సాంగ్స్ రాస్తే కొంతమంది సాంగ్స్ పాడతారు. బట్ ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ అయితే సాంగ్స్ రాస్తారు, సాంగ్స్ పాడతారు. సో ఇదొకటి నేను మెన్షన్ చేయొచ్చేమో, పిట్ట కొంచెం కూతగనం. సో చాలా పర్ఫెక్ట్ ట్యాగ్ అని చెప్పొచ్చు. మరెవరో కాదు, ఇప్పుడు మనతో పాటు దివ్య భువనగిరి ఉన్నారు. ఒకసారి సాంగ్స్ జర్నీ తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? నేను బాగున్నాను. ఎలా జరుగుతుంది జర్నీ? ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో ఫేమ్ వచ్చాక ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఓకే. సో అసలు సాంగ్స్ రాయాలి, పాడాలి అని ఎందుకు అనిపించిందండి మీకు? అంటే చిన్నప్పటి నుండి నాకు సాంగ్స్ రాయడం అన్నా, పాడడం అన్నా చాలా ఇంట్రెస్ట్. సో రాయడం మొదలుపెట్టాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు రాయడం? 2 years అవుతుంది. 2 years అవుతుంది. సో ఎవరిని ఇన్స్పైర్గా తీసుకొని అసలు సాంగ్స్ రాయాలి అనిపించింది మరి? అంటే ఇన్స్పైర్ అంటూ ఏం లేదు, చిన్నప్పటి నుండి అంటే నార్మల్గా పల్లె వెలుగు సాంగ్స్ వస్తుంటాయి టీవీలో, అవి చూసినప్పుడల్లా అంటే మా తాతయ్య వాళ్ళు కూడా అప్పుడు అంటే కథలు చెప్తారు కదా, అట్లా చెప్తుండే, అట్లా అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన. ఓకే, అలా స్టార్ట్ చేశారైతే. సో జర్నీ తెలుసుకునే ముందు మీకు ఇప్పుడు ఫేమ్ వచ్చిన సాంగ్, ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో 7 లోకాలు ఏలేటి రామ. అసలు ఆ సాంగ్ విన్న తర్వాత ఈ సాంగ్ రాసింది ఈ అమ్మాయి అంటే చాలా మంది షాక్ అయి ఉంటారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ అమ్మాయి అనేసి. సీరియస్లీ నేను కూడా సో అక్క వస్తున్నారని అంటే ఓకే అనేసి అనుకున్నాను. వచ్చాక
నేను ఇందాక చెప్పిందే మీకు సెట్ అవుతుందేమో. పిట్ట కొంచెం కూతగనం. చాలా అసలు ఆ సాంగ్ ఎలా రాసారండి? అంటే నార్మల్‌గా లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే రాస్తూ ఉంటా. హ్మ్. అంతకుముందు ఆ సాంగ్ కంటే ముందు గూడా సాంగ్స్ రాసినాను. హ్మ్. బట్ ఈ సాంగ్ నార్మల్‌గా కొందరు అంటే కాన్సెప్ట్ వాళ్ళేం జెప్పలేదు. నేనే ఆ! ఓన్‌గా ఓకే. అంటే నేనే కొంచెం ఇమాజిన్ చేసుకుంటూ రాసిన. మరి సేకరణ ఎక్కడి నుంచి? సేకరణ నార్మల్‌గా మేము ఎట్లాగో విలేజ్‌లోనే ఉంటాం హ్మ్. గాబట్టి అంటే మా అమ్మమ్మ వాళ్ళు, మా హ్మ్. తాత అట్లుంటారు గదా! వాళ్ళ హ్మ్. దగ్గర నుండి సేకరణ సాంగ్స్ తీసుకుంటూనే ఉంటాను. ఓకే. బట్ ఈ సాంగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక 2 లైన్స్ మా కోసం పాడండి. ఓకే. ఏడేడు లోకాలు ఏలేటి రాముడే అడవుల్లో సీతమ్మను దిలేసినట్టు పతి అంటూ సతి అంటూ మురిసిన రాధనే వదిలేసి రుక్మిణిని పెళ్ళాడినట్టు పార్వతి ఉండగా ఆలిగా గంగనే తెచ్చుకున్నాడు తోడుగా ప్రేమనే మాటనే లేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయరా బంధమంటూ మా బతుకు మార్చి మాతో ఆటలే ఆడుతావో భారమైనవో బరువునిచ్చి బతుకు ఆగంలో దోసేస్తీవో వేడుకుందునా ఏడు కొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్ట చెప్పురా ఓ దేవా నా ప్రేమ దయ్యాల పాలాయను. చాలా బాగా పాడారండి. థ్యాంక్ సో, యూ. ఇది సాంగ్ హనుమాన్ హనుమంత్ యాదవ్ బ్రో యాదవేనా? పాడిండు. ఓకే. సో, మీరు రాసిన సాంగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ననే పాడుతూ ఆ! ఉంటారు. మాక్సిమం మొత్తం హనుమంత్ బ్రోనే పాడిండు నేను రాసిన. ఓకే. మరి ఈ సాంగ్ మీరెందుకు పాడలేదు? అంటే నార్మల్‌గా సింగర్స్‌ని అంటే వాళ్ళ ఇష్టం హ్మ్. చూజ్ చేసుకోవడం అనేది. అచ్చా! ఓకే. ఆ! మిమ్మల్ని అడిగారా మరేమైనా? అంటే స్టార్టింగ్ నన్ను అడిగిరు. బట్ నేను అప్పుడు లేదు నేనిప్పుడు పాడలేను అని చెప్పిన. అచ్చా! ఓకే. హ్మ్. లేదంటే మీ వాయిసే వినేవాళ్ళమేమో మేము. ఆ! అవును. ఓకే. సో, దీనికి ముందు మరి ఇంకా ఎన్ని సాంగ్స్ రాసారు? ఇంకా సాంగ్స్ రాశాను. ఒకటి నా చెయ్యి బట్టినప్పుడు సాంగ్ అని. హ్మ్. ఇంకోటి ఎట్టా నన్నెట్ట మరిసావే హ్మ్. సాంగ్. ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. ఫోక్ సాంగ్స్ గూడా ఉన్నాయి. హ్మ్. ఓవరాల్‌గా ఎన్ని సాంగ్స్ రాసారు? ఒక 25 వరకు రాసినాను. 25 వరకు రాసారు. హ్మ్. ఓకే. సో, మరి ఎలా ఉంటుంది? అంటే సాంగ్స్ రాసే విధానం? అంటే వాళ్ళు చెప్తూ ఉంటారా మీకు ఇలా కావాలి మాకు సాంగ్స్ అనేసి? అంటే లేదు అంటే మీరే థీమ్ హ్మ్. తీసుకొని రాస్తూ ఉంటారా? కొన్ని నా ఓన్‌గా నేను క్రియేట్ చేసుకుంటూ రాస్తా. హ్మ్. కొందరు కాన్సెప్ట్ అనేది చెప్తుంటారు. హ్మ్. వాళ్ళు చెప్పిన వైస్‌గా నేను రాస్తూనే ఉంటా. ఓకే. సో, దీనికంటే ముందు మీకు హిట్ ఇచ్చిన సాంగ్ ఏంటి మరి? నాకు హిట్ సాంగ్ అంటే 'ఏడేడు లోకాలు' సాంగే. ఓకే. ఇదే సాంగ్. ఆ! సో, దీనికి ముందు చాలా సాంగ్స్ రాసారు కానీ రాసాను. బట్ అదంత అంటే వైరల్ కాలేదు. అంత. ఓకే. బట్ పేరైతే వచ్చింది ఆ సాంగ్. పేరైతే వచ్చింది. ఓకే. దానివల్ల. సో, మీరే రాసి, మీరే పాడిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయండి? 'ఏడేడు లోకాలు' నేనే రాసినాను. ఆహా! ఇంకోటి నేనే రాసి నేనే పాడినవంటే ఒకటి ఫోక్ సాంగ్ 'గంగదారి ఇంటి దగ్గర' అని ఒక ఓకే. సాంగ్ ఉంది. అదొకసారి 2 లైన్స్ అది గూడా. ఓకే. గంగదారి ఇంటి కాడ గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి కోముటోళ్ళ ఇంటి కాడ కోరి సింత చెట్టు కింద సీర తెస్తానంటివి నీ మాటలల్ల మగ్గిపోతి చేతలల్ల సుస్తి పడితే తిరిగి చూడపోతివి మరి అన్న చూడవాయ సైగనన్న జయవయ మళ్ళీ మళ్ళీ చూడవాయ సైగనన్న జయవయ ఆగమైతిరో బావా ఆగమైతిరో నీ మాటలల్ల మునిగి నేను మాయమైతిరో ఆగమైతిరో మావా ఆగమైతిరో నీ మాటలల్ల మునిగి నేను మాయమైతిరో. అది ఓకే. అది నేనే లిరిక్ రాసి నేనే సింగింగ్ చేసినాను. ఓకే. సో, ఈ సాంగ్స్ రాయడం ఫస్ట్ రాసిన సాంగ్ గుర్తుందా మీకు? ఫస్ట్ రాసిన సాంగ్ అంత గుర్తుకు లేదు. బట్ ఫస్ట్ మాత్రం ఫోక్ సాంగే రాసినాను ఫస్ట్. ఓకే. అది అంత గుర్తుకు లేదు. అంటే ఫోక్ సాంగ్స్ కాకుండా ఇంకేం సాంగ్స్ రాస్తూ ఉంటారు మరి? ఫోక్ నార్మల్‌గా లవ్ ఫెయిల్యూర్ అంతే ఇంకేం రాయలేదు. ఓకే. ఇప్పుడు అంటే కొత్తగా షార్ట్ ఫిల్మ్స్‌కి గూడా రాస్తున్నా. ఆహా! అచ్చా! అవును. ఓకే. సో, మరి అట్లా. మూవీస్‌లో ఏమైనా ట్రై చేసారా? మూవీస్‌లో ఏం ట్రై చేయలేదు ఇంతవరకైతే. ఎవరైనా అడగడం జరిగిందా మరి? అంటే షార్ట్ ఫిల్మ్స్‌కే అడిగిరు. హ్మ్. మూవీకి అంత లేదు. ఇన్ కేస్ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా రాస్తా, వెళ్తాను గూడా. ఓకే. సో, మీ లైఫ్ జర్నీ తెలుసుకోవాలని ఉంది. అసలు ఏంటి పుట్టింది, పెరిగింది, హ్మ్. ఏం చదువుకున్నారు? నా పేరొచ్చేసి దివ్య. మా విలేజ్ వచ్చేసి గజ్వేల్ దగ్గర చిన్నకిష్టపూర్ అనే విలేజ్. హ్మ్. కుక్నూర్పల్ మండల్, సిద్దిపేట్ హ్మ్. డిస్ట్రిక్ట్. మా ఫ్యామిలీ వచ్చేసి అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంత రిచ్ ఏం గాదు. హ్మ్. నాన్న వచ్చేసి ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. హ్మ్. మా ఫ్యామిలీలో మా అక్క, అన్నయ్య, నేనే హ్మ్. చిన్న హ్మ్. లాస్ట్‌కి.
అక్క మ్యారేజ్ అయిపోయింది. నా స్టడీ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసిన అంతే. ఎందుకు కంటిన్యూ చేయలేదు? లేదు ఇంకా స్టడీ పైన అంత ఇంట్రెస్ట్ లేకుండే ఇంకా మొత్తం ఇంకా ఈ ఫోక్ ఫీల్డ్కి వచ్చేసినాక మొత్తం ఇంకా రికార్డింగ్స్ అని మొత్తం ఇటే తిరగడం అయిపోతుంది. అచ్చా, ఓకే. మరి ఇంట్లో ఏమంటారు? మరి స్టడీస్ చేయొచ్చు కదా. అంటే ఇంట్లో వాళ్ళకి నేను చెప్పిన అంటే నాకు స్టడీ పైన అంత ఇంట్రెస్ట్ లేదు, నేను ఈ ఫోక్ ఫీల్డ్కి ఇట్లా పోదామని అనుకుంటున్నా అని చెప్పిన. వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. ఓకే. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ సాంగ్స్ రాయడానికి వెళ్ళారా, లేదంటే సాంగ్ పాడారా? స్టార్టింగ్ వచ్చేసి నేను ఒక ఛానల్లో యాంకరింగ్ చేసిన. అచ్చా, ఓకే. యాంకరింగ్ నుండి లిరిక్ రైటింగ్ నుండి సింగింగ్. ఇంకా సో ఏ ఛానల్లో మరి యాంకరింగ్ చేశారు? మధు జేటీవీ అని ఆ ఛానల్లో యాంకరింగ్ చేసిన. ఓకే. సో మరి యాంకరింగ్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే నేను నార్మల్గా యాంకరింగ్ చేస్తాను వెళ్ళలేదు, సింగింగ్కి వెళ్ళిన. బట్ వాళ్ళు లేదు నువ్వు యాంకరింగ్ కూడా చేస్తావు నువ్వు అని అనేసరికి ఇక ట్రై చేసిన నార్మల్గా. ఓకే. సో మళ్ళీ ఎందుకు ఆపేశారు మరి యాంకరింగ్? లేదు ఇంకా ఇక ఈ ఫీల్డ్ అంటే మొత్తం లిరిక్ రైటింగ్ సింగింగ్కి వచ్చేసరికి ఇక అటు సైడ్ ఇక నాకు కొంచెం టైం సెట్ కాలేదు, నేను కూడా వెళ్ళలేదు, ఇంకా ఆపేసిన. ఓకే. సాంగ్ రాసి ఇస్తుంటారు, సో చాలా మంది మిమ్మల్ని సాంగ్స్ అడుగుతూ ఉంటారు కదా. సో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు మరి సాంగ్? రెమ్యునరేషన్ వచ్చేసి స్టార్టింగ్లో నేను ఫ్రీనే రాసిన. అచ్చా, ఓకే. చాలా సాంగ్స్ ఫ్రీనే రాసిన. బట్ ఇప్పుడు తీసుకుంటున్నా ఒక 7-9 అట్లా ఒక్క సాంగ్. అంటే తెలుసా, అంటే మనీ ఇస్తారని తెలుసా, తెలియక ఫ్రీగా? స్టార్టింగ్లో అంటే మనీ ఇస్తారు అని తెలుసు, బట్ స్టార్టింగ్లో నేనే మనీ తీసుకోలే. అంటే ఒకరికి నా లిరిక్లు నచ్చాలంటే స్టార్టింగ్లో ఎట్లుంటుంది, ఇంకా మనకు కూడా ఛాన్సెస్ రావాలంటే స్టార్టింగ్ ఫ్రీనే ఉండాలి అని నేనే మొత్తం ఫ్రీ ఇచ్చేసిన స్టార్టింగ్ అట్లా. సో ఇప్పుడైతే పర్లేదు, బాగానే? ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ సాంగ్స్ పాడడం రాయడం ఇది అంతా లేకపోతే సో అసలు ఏం అవుదాం అనుకున్నారు? ఏదో ఒకటి ఉంటుంది కదా, డాక్టర్, పోలీస్ అలా. నాకు చిన్నప్పటి నుండి నాకు సింగింగ్ అంటేనే ఇష్టం. నాకు ఒక 5th 4th క్లాస్ ఎప్పటి నుండి టీచర్స్ అడుగుతుంటే కూడా అసలు నీ గోల్ ఏంది అని అంటే అందరూ నార్మల్గా పోలీస్, నేను ఇట్లా అవుతా అట్లా అని చెప్తుండే, కానీ నేను అట్లా కాదు, చిన్నప్పటి నుండి నేను సింగరే అవుతా అని చెప్తుండే. ఓకే, అట్లా. సో మరి సింగర్స్లలో ఎవరు ఇష్టం మీకు ఎక్కువగా? నాకు సింగర్స్లలో వచ్చేసి ఎక్కువ తిరుపతి మాట్లాడిన అంటే అన్న సాంగ్స్ ఇష్టం, సింగింగ్ కూడా ఇష్టం. ఫీమేల్లో వచ్చేసి మంగ్లీ అక్క సాంగ్స్ చాలా ఇష్టం. ఓకే. సో ఇప్పుడు మంగ్లీ అక్క సాంగ్, తిరుపతి మాట్లాడిన సాంగ్ పాడండి, మీకు నచ్చిన సాంగ్స్ ఏవి? ఓకే, తిరుపతి అన్నవా. ఓకే. నా మంచం మీద తిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు, నా కంచంలోని మెతుకుల నడుగు గొంటే దాటని వైనాలు, నా మాటే వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు. అంతే. ఓకే, చాలా బాగుందండి. సో మరి ఎప్పుడన్నా ట్రై చేశారా అన్నతో పాట పాడడానికి? అంటే ట్రై చేయలేదు ఎప్పుడు, నార్మల్గా ఇప్పుడే కొంచెం స్టార్టింగ్ కదా, ఇన్ ఫ్యూచర్ ఇంకా ఉంది అన్నతో కొంచెం మాట్లాడాలి, అన్నతో కలిసి కూడా వర్క్ చేయాలి అని కొంచెం అంతే. ఓకే. సరే మంగ్లీ అక్క సాంగ్. రే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రే లారే రే లారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో. చాలా బాగుంది మీ వాయిస్ కూడా. రాయడమే కాదు, పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు మీరు. సాంగ్స్ సింగింగ్ కూడా. సో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా మరి? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎప్పుడు మొత్తం ఆఫ్ స్క్రీన్, ఎప్పుడు కెమెరా ముందే యాక్టింగ్ అనేది నేను ఎప్పుడు చేయలేదు. ట్రై చేశారా ఏమైనా? ఈ మధ్య ఒక కొత్త షార్ట్ ఫిలిం చేసిన. అచ్చా, ఓకే. అప్కమింగ్ రాబోతుంది. టైటిల్ చెప్తారా? లేదు, ఇప్పుడు చెప్పదలుచుకోలే. ఓకే, సో సడన్ సర్ప్రైజ్ అంటారు అయితే. అంతే. ఓకే. సో సాంగ్స్ పాడుతుంటే ఎవరైనా సరే కానివ్వండి, ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, సో ఎందుకు అమ్మాయిని పంపించడం, ఇలాంటి మాటలు వస్తుంటాయి. సో అలాంటివి ఎలా ఫేస్ చేశారు మరి?
చాలా మంది చాలా మాటలు అన్నారు. అంటే మీ కూతురు బయటికెళ్తది, సాంగ్స్ అని పోతది, రికార్డింగ్స్ అని పోతది. ఆమె అసలు ఎటు పోతది, ఎటు తిరుగుతది, ఎవరెవరితోనో తిరుగుతది. చాలా మాటలు అన్నారు. కానీ ఏందంటే బయటోళ్ళే అన్నారు. ఇంట్లోలో అయితే ఏమనలేదు. నా ఇంట్లోలే నాకు సపోర్ట్. నాకు ఇంకా బయటోళ్ళ గురించి ఎందుకులే అని లైట్ తీసుకున్నా అంతే. ఓకే. దివ్య బయటికొచ్చిందంటే ఇంట్లో ఇంట్లో టెన్షన్ ఉండదు. ఏం టెన్షన్ ఉండదు. చూసి రమ్మంటే కాల్చొచ్చే టైప్ అని అంటారు. సో, ఎలా ఉంటుంది మరి ఇంట్లో? ఇంట్లో మంచి సపోర్ట్. అంటే నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. అంటే ఎటు పోయినా గానీ నన్ను ఒక్కదాన్ని అంటే చాలా ధైర్యంగా పంపిస్తారు. ఎటు పోయినా ఖచ్చితంగా మళ్ళీ మంచిగా ఇంటికొస్తది అని. ఏడికి పోయినా నన్ను నమ్మకంగా పంపిస్తారు. మళ్ళీ ఇగ వాళ్ళ మంచిగా చూసుకుంటారు. చాలా సపోర్ట్ గూడా ఇస్తారు. నేను ఇది చేస్తున్నా అంటే, సరే చెయ్యు. నీకు నచ్చితే చెయ్యు లేకపోతే లేదు అంతే. ఓకే. సో, ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారు మరి? ఇంట్లో వచ్చేసి అందరూ సపోర్ట్ అందరూ. చేస్తున్నారు. ఒక్కరని కాదు, అందరూ సపోర్ట్ చేస్తుంటారు. ఓకే. మొత్తం. సో, అన్న మరి ఎలా ఉంటుంది అన్న సపోర్ట్? బ్రో సపోర్ట్ అయితే మామూలుగా ఉండదు. బావుంటది. చాలా సపోర్ట్ చేస్తాడు. నేను ఏడికి పోయినా గానీ తీసుకొని పోతాడు. అంటే ఎక్కువ బ్రోని నేనెప్పుడు అంటే నాతోని రండి, నేను ఒక్కదాన్నే పోతున్నా. నేనెప్పుడు వాళ్ళకి ఇబ్బందేం పెట్టను. నేను ఒక్కదాన్నే పోయేసి వస్తా. ఇక ఎక్కడైనా కొంచెం ఎక్కువ దూరం ఉంటే ఇక వాళ్ళకి నేను అంటే రావడానికి ఇట్లా 1 డే టైం పడతది, 2 డేస్ టైం పడతది. అట్లా చెప్తా. బ్రో మాత్రం మంచి సపోర్ట్. అంటే నేను ఏది చేసినా గానీ కాదనకుండా నువ్వు చెయ్యి, నీకు ఇష్టం వచ్చింది చెయ్యు, ఎవరేమన్నా పట్టించుకోకు చెప్తూనే ఉంటాడు. అలాంటి సపోర్ట్ ఉంటే ఇంకా మనకి అంతే ఇంకా నాకు ఇంకే టెన్షన్ ఉండదు. బయట ఎవరేమన్నా కూడా అంత పట్టించుకోను ఇంకా. ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో ఎలా ఉంటుంది మరి? ఫ్రెండ్స్ కూడా మంచి సపోర్టే ఇస్తారు. ఇక కొందరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక అది వాళ్ళ ఇష్టం అని నేను వదిలేస్తా. అంటే నన్ను అన్నారు అని నేను వాళ్ళని ఒక్కరిని అని ఎప్పుడు అనలేదు. ఇక లైట్ అని వదిలేస్తా వాళ్ళు ఏదైనా కానీ. ఓకే. సో, ఫ్యామిలీ ఇంత మంచి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఫ్యామిలీ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అని అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? అంటే ఫ్యామిలీ కోసం డెడికేట్ చేయాలంటే అంటే నా సాంగే ఒకటి మదర్ సాంగ్ రాసిన. అచ్చా, ఓకే. 9 నెలలు నన్ను నీ కడుపున మోసి పెంచినావట అమ్మ, నీ పేగురుడమునెట్టా నే తీర్చుకుందునమ్మా, నీ కన్న ప్రేమనెట్టా నే పోల్చుకుందునమ్మా, నీ పేగురుణమునెట్టా నే తీర్చుకుందునమ్మా, నీ కన్న ప్రేమనెట్టా నే పోల్చుకుందునమ్మా. ఇది మీరే రాసారు? ఇది నేనే రాసిన. బట్ ఇంకా రికార్డింగ్ చేయాలని ఉంది. ఇంకా చేపించలేదు. ఓకే. ఓకే. సో, రికార్డింగ్ చేపించాలి ఇది. చేపించాలి. ఓకే. బట్ అమ్మ కోసం ఇంకా మా అమ్మ కోసం డెడికేట్ చేసిన ఈ సాంగ్ మాత్రం. ఓకే. సో, ఇప్పుడు ఏడేడు లోకల్ సాంగ్ చూసుకుంటే ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 మీరే రాశారు అది. బట్ ఇప్పుడు పార్ట్ 3 కూడా వచ్చింది. మరి అది ఎందుకు మీరు రాయలేదు? అంటే స్టార్టింగ్‌లో నాకు కాల్ చేసిర్రు. పార్ట్ 3 కూడా ఉంది, రాయండి మీరే అని అంటే, ఓకే నేను రాస్తా అని చెప్పిన. ఇక తర్వాత ఇక కొంచెం లాంగ్ అయింది. అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే. ఇక నేను కూడా రాయలేదు. ఇక తర్వాత దిలీప్ బ్రో రాసిండు. దివ్యమాలిక సింగర్, ఆమె సింగింగ్ చేసింది. దిలీప్ బ్రో కూడా సింగింగ్ చేసిండు ఆ సాంగ్‌కి. అరే మిస్ అయ్యాను సాంగ్ నేను రాస్తా అంటే నార్మల్‌గా చెప్పిర్రు. నువ్వే రాస్తే బాగుండు ఇది కూడా నార్మల్‌గా నాకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా అని నేను ఏమనలేదు. అంటే నాకు కొంచెం మీరు అనుకున్నది సింక్ అయిందా లేదంటే వాళ్ళు డిఫరెంట్ వచ్చేసిందా సాంగ్? లేదు, బాగానే ఉంది సాంగ్, బాగానే ఉంది. సో, ఈ సాంగ్ ఏడేడు లోకల్ సాంగ్ ఫేమ్ వచ్చిన తర్వాత సో ఎంతమంది మీకు కాల్ చేసి మాకు ఇంకా సాంగ్స్ కావాలి అని అడిగారండి? చాలా మంది కాల్ చేసిర్రు. మాకు కూడా సాంగ్స్ కావాలి రాస్తారా అడిగిరు. సరే కొంతమందికి రాస్తా అని చెప్పిన, కొంతమంది లేదు అని చెప్పిన. ఓకే. అంతే. సో, వాళ్ళకి ఏ టైప్‌లో అడిగారు మరి ఇలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్? చాలా వరకి లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే అడిగిరు నన్నైతే. ఓకే. ఇప్పుడు కొంతమంది సింగర్స్‌ని చూసుకున్నాం, రైటర్స్‌ని చూసుకున్నాం. సో, ఏదన్నా పెన్ను పట్టారు అని అంటే సో వాళ్ళకి కొంచెం లైఫ్‌లో జరిగైనా ఉండాలి, లేదంటే ఇంకెవరినైనా చూసైనా ఉండాలి. బట్ మీది చూసుకుంటే అన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే రాస్తున్నారు. లవ్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా లైఫ్‌లో? అలాంటిది ఏం లేదు. బట్ ఏంటంటే నార్మల్‌గా ఇప్పుడు మా ఫ్రెండ్స్ స్టోరీస్ ఉంటాయి కదా, కొంచెం ఇంకా వాళ్ళ స్టోరీస్ వీళ్ళ స్టోరీస్ ఓకే. అంతే. అంతకుమించి లవ్ ఫెయిల్యూర్ ఏం లేదు, జస్ట్ అంతే. ఫ్రెండ్స్ స్టోరీస్ ఇక్కడ సాంగ్స్‌లో పెట్టేసారా, సూపర్ హిట్ అయిపోయింది సాంగ్. అట్లా చెప్పారా మళ్ళీ ఫ్రెండ్స్‌కి ఎప్పుడైనా? సో ఈ లైన్ నేను అంటే నార్మల్‌గా అంటే
అంటే కొందరు స్టోరీస్ చెప్తుంటే నేను ముందే సాంగ్ రాసేసిన. బట్ అంటే నేను అది పాడుతుంటే అది సేమ్ నా స్టోరీలో జరిగినట్టే రాసిన సేమ్ మీ స్టోరీ రాసిన అని చెప్తుంటుంది. ఇంకా వాళ్ళని సో హ్యాపీ చేయడానికి అలా చెప్పేవాళ్ళు. ఓకే. సో ఇంకా ఇప్పుడు చూసుకుంటే చాలామంది కూడా ఫోక్లో అయినా సరే ఎక్కడైనా సరే సో వచ్చి ఎదిగే టైంలో ఎవరో ఒకరు ఇది చేయాలని చూస్తూ ఉంటారు. బట్ మీకు ఎలా ఉండేది? అట్లా ఏం లేదు. అందరు సపోర్ట్ ఇప్పటికైతే చేస్తారైతే? అట్లా ఏం లేదు. అందరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇప్పటికైతే. ఓకే. సో ఫోక్ సాంగ్స్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా సో హిట్ పడిన సాంగ్సే గుర్తొస్తాయి. అండ్ అవును. డీజే వర్షన్ ఇది ఎక్కువ అవును. వినిపిస్తూ ఉంటుంది. హ్మ్. సో డీజే వర్షన్‌కి ఏమన్నా ఎప్పుడైనా ట్రై చేశారా? అలాంటి సాంగ్స్ రాయడానికి ఎంటర్‌టైన్‌మెంట్ టైప్‌లో అట్లా? డీజే వర్షన్ అంటే నేను ఒకటి పాడిన సాంగ్ డీజే వర్షన్‌లో చేసిర్రు. అదే 'గంగాధరి' సాంగ్ ఉంది హ్మ్. గదా! అది డీజే వర్షన్‌లో చేసిర్రు. ఇంకొకటి వేరే అంటే వాళ్ళు వేరే వాళ్ళు లిరిక్ రైటర్స్ వేరే వాళ్ళు. బట్ ఓకే. సింగింగ్ చేసింది నేను. ఒక 2 సాంగ్స్ అచ్చా! ఓకే. వేరే నేను. వాళ్ళు రాసింది కూడా మీరు పాడారైతే? నేను సింగింగ్ చేసినాను. ఓకే. ఒకసారి అది అట్లా. కూడా మాకు వినిపిస్తారండి? ఓకే. ఓకే. నా మగడు తెచ్చిండు నల్లంచు చీర నల్లంచు చీర మీ బావా నడిగేవు సూడేయారాల సూడేయారాల నా మగడు తెచ్చిండు నా మగడు తెచ్చిండు నా మగడు తెచ్చిండు నల్లంచు చీర నల్లంచు చీర. ఇంకో సాంగ్ ఏదో అన్నారు? ఇంకోటి అగ్గెడు బొగ్గెడు నా మోగాడు చిప్పెడు దెబ్బెడు తినేటోడు అగ్గెడు బొగ్గెడు నా మోగాడు చిప్పెడు దెబ్బెడు తినేటోడు. అది ఓకే. ఆ సాంగ్. సో ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉంటది ఈ సాంగ్. అది మరి మీకు ఇన్ని ఫోక్ సాంగ్స్ ఉన్నాయి కదా! వేరే వాళ్ళు రాసినవి కూడా మీరు పాడుతున్నారు. సో ఈ 2 సాంగ్సే కాకుండా ఇంకా వేరే వాళ్ళు రాసినవి మీరెన్ని పాడారు ఇప్పటివరకి? లేదు నేనేం పాడలేదు. అదే ఆ 2 సాంగ్సే పాడినా హ్మ్. ఫీమేల్ వర్షన్‌వి హ్మ్. అంతే. ఇంకా మొత్తం మేల్ వర్షనే. మొత్తం లవ్ ఫెయిల్యూర్ ఇంకా నేను రాసినవి మొత్తం. హ్మ్. అంతే. ఇప్పుడు నాకు అంటే నేను ఒక సెపరేట్‌గా ఛానెల్ క్రియేట్ చేసుకున్నా. ఆ! దాంట్లో కూడా సాంగ్ అప్‌లోడ్ చేసినాం. ఓకే. దానికి ప్రొడ్యూసింగ్ మా బ్రదర్ నేను ఇద్దరు కలిసి చేసినాం. హ్మ్. ఆ సాంగ్ కొంచెం లిరిక్ పాడతాను ఆ! ఓకే. స్టార్టింగ్. ఓకే. ప్రేమనంత గుండెలో దాస్తే గాయమే మిగిలినా ఆయువంత నీకనే దాసి అలుసునైపోతిగా మనసు లేని మనిషికై నీ కళ్ళల్లో బాధెలా తలుసుకొని తనివి తీర నువ్వు ఏడ్చినా తీరునా అలసిపోతేనే అందలేనులే మళ్ళీ కోరినా తిరిగి రానులే ఓ మనసును పెంచిన ప్రేమనే గాని తెంచుకుంది వేరోడికై ఆ బంధమే ఏమిటో తెలియదు కానీ వదునమే చేసింది వాడికై మనసు లేని బొమ్మవే నువ్వు మరిచిపోయి ఉంటావులే తలుసుకున్న ప్రతి గడియలోన కన్నీళ్ళే మిగిలినయే కన్నీళ్ళే మిగిలినయే ఓ కానలేవని నీ కన్నుల నన్ను కోరుకున్నవో కోయిల ఎదురు వచ్చే ఎదు నీడలా ఎడబాసిపోయిందే నన్నిలా. చాలా బాగుంది. మీరు పాడుతుంటే అలానే కూర్చొని వినాలనుంది. అంత థ్యాంక్ యూ. బాగుంది సాంగ్. సో ఈ సాంగ్ రాయడం అసలు మామూలు విషయం కాదు. అందులోనూ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటే అసలు సూపర్ గ్రేట్ అసలు మీరు. ఇంకా అంటే ఇప్పుడు మీరు ఓన్‌గా ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. మరి ఎలా ఉంది ఇంట్లో ఫ్యామిలీ సపోర్టింగ్ ఎలా ఉంది? ఓన్గా బాగానే ఉంది హ్మ్. ఇప్పటికైతే. ఓన్గా క్రియేట్ చేసుకున్నా నా మనీ నేను పెట్టుకొని అంటే నాతో ఇంకొక అన్న కూడా ప్రొడ్యూస్ చేసిండు. ఓకే. ఆ అన్న నేను ఇద్దరం కలిసి ఛానల్ని పెట్టినాం మొత్తానికి. మొత్తానికి ఛానల్‌ని అయితే పెట్టేసిర్రు. ఓకే. సో ఈ సాంగ్ మీరే పాడారు. ఈ సాంగ్ నేనే రాసిన. అహా! పాడడం కూడా మీరేనా? లేదు వేరే పాడడం వేరే కోరస్ ఓకే. వేరే. ఓకే. సో మరి మీకు ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా! ఫోక్‌లో ఒక సాంగ్ ఇట్లా ఏ సాంగ్ బావుంటది అనంగానే ఈ సాంగ్ బావుంటది అన్న సాంగ్ ఏమైనా ఉందా? ఉంది. ఆ సాంగ్ వచ్చేసి అంటే ఒక్క సాంగ్ అని కాదు చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఫేమ్‌లో చాలా సాంగ్స్ ఉన్నాయి కానీ ఇది శనగ చేన్ల నీలబడి సేతులియవే సింధూరాల తువాల సేతులియవే సింధూరాల తువాల సేతులియ నీతో నాకు సెల్లెళ్ళున్నర్రో మాయదారి మల్లేశ సెల్లెళ్ళున్నర్రో మాయదారి మల్లేశ.
ఇది ఈ సాంగ్ ఓకే. అంటే ఒక వైబ్ అనిపిస్తుంది ఈ సాంగ్ బాగుంటుంది. సో డాన్స్ చేస్తారైతే మీరు కూడా? డాన్స్ కూడా చేస్తాను. మరి మీ సాంగ్స్ ఏమైనా ముందు ముందు చూడగలుగుతామా మేము? ముందు ముందు నేను చెప్పలేను ఇంకా ముందు ముందు అంటే సో ఇంట్రెస్ట్ అప్పుడు ఎలా ఉంటే అలా. అంతే. ఓకే. సో మీకు ఎవరిష్టం మరి డాన్సర్స్‌లో ఎవరు బాగా చేశారు? ఈ సాంగ్ బాగా చేశారు అనిపించింది? డాన్సర్స్ వచ్చేసి అంటే అట్లా ఏమి ఉండదు. నార్మల్‌గా చూసుకుంటూ వెళ్ళిపోతా. అంటే వీళ్ళే బాగా చేస్తారు అట్లనైతే ఏమి ఉండదు నాకైతే ఇప్పటికి. మనం కొన్ని సాంగ్స్ చూసుకుంటే సాంగ్ ఇచ్చిన వాళ్ళు అంటే సాంగ్ రాసిన వాళ్ళే మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటారు. సో ఈ సాంగ్స్‌కి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేస్తారు మరి? నా సాంగ్స్‌కి అయితే వెంకట అజ్మీర్ అన్న, హనీ గణేష్. ఓకే. సో వాళ్ళిద్దరు చూసుకుంటారు అయితే. అంటే వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. ఓకే. మరి మీకెవరిష్టం మ్యూజిక్ డైరెక్టర్‌లు? అంటే ఫోక్ ఫీల్డ్ వచ్చేసి నార్మల్‌గా అందరూ బాగానే చేస్తారు. కానీ మూవీ ఫీల్డ్‌లో వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు డీఎస్‌పీ. ఆయన మ్యూజిక్ అయినా, సాంగ్స్ అన్నా చాలా ఇష్టం నాకు. ఓకే. సో పాట అంటే మీకు చాలా ఇష్టం ఉన్నట్టుంది. సో పాట పాడాలి అని 2 ఇయర్స్ నుంచి అయితే జర్నీ స్టార్ట్ అయింది. సో చిన్నప్పటి నుంచి మరి పాడుకుంటూ ఉండేవాళ్ళా? చిన్నప్పటి నుండి కూడా సింగింగ్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఇంట్లో నార్మల్‌గా ఉన్నా నేను సింగింగ్ చేస్తూనే ఉంటా. ఓకే. స్కూల్‌లో చేసారా ఎప్పుడైనా? స్కూల్‌లో ఏదైనా ప్రోగ్రామ్ కాంపిటీషన్స్? వస్తే స్కూల్‌లో ప్రోగ్రామ్స్ ఏదైనా ఖచ్చితంగా నేను సింగింగ్ చేస్తూనే ఉంటా. ఓకే. స్కూల్‌లో ఉన్నప్పుడు మంచి సాంగ్ పాడినప్పుడు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది. ఆ! ఏ ఏ సాంగ్ పాడినప్పుడు ఏం కాంప్లిమెంట్ వచ్చింది? అంటే నేను ఒకటి మదర్ సాంగ్ పాడిన, ఇంకోటి ఫార్మర్ గురించి పాడిన. అప్పుడు బజాజ్ అంటే ఎలక్ట్రానిక్స్ నుండి అంటే మా స్కూల్‌కి వచ్చిర్రు. అంటే మేనేజర్ వాళ్ళు వచ్చి అంటే నాకు మంచి ఒక కాంప్లిమెంట్ ఇచ్చిర్రు. అంటే సింగింగ్ చాలా మంచిగా చేస్తున్నావు. మళ్ళీ ప్రైజ్ మనీ కూడా ఇచ్చిర్రు నా సింగింగ్‌కి. ఓకే. సో ప్రైజ్ మనీ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ సాంగ్స్ ఒకసారి మా కోసం వినిపిస్తారా? ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడాలేనే లెవ్వులే లెవ్వులే మిన్నులున్న సందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మిన్నులున్న సందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచి అన్నము తీసేటి మహిమ నీకున్నది మన్నుల నుంచి అన్నము తీసేటి మహిమ నీకున్నది మింత సుక్కలల్ల వాడోడు మింత సుక్కలల్ల వాడోడు చెమట సుక్కలల్ల నువ్వు ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడాలేనే లెవ్వులే లెవ్వులే. చాలా బాగుంది ఈ సాంగ్ అయితే. సీరియస్లీ Thank you. మంచి మీనింగ్ ఉంది ఈ సాంగ్‌లో. చాలా మీరు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. సో మీరు డిగ్రీ వరకు డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశారు. ఓకే. స్కూల్ అంతా అక్కడే, స్టడీ అంతా అక్కడే జరిగిందా? స్టడీ అంతా విలేజ్లోనే మ్మ్. జెడ్పిహెచ్ఎస్ చిన్నకిష్టపూర్ 10th వరకు అక్కడే. ఓకే. నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి మ్మ్. గజ్వేల్లో, మ్మ్. నా డిగ్రీ వచ్చేసి సిద్దిపేటలో. ఓకే. సో మరి ఫ్రెండ్స్‌తో బాండింగ్ ఎలా ఉండేది? అంటే నేను ఎవ్వరితోనూ అంత క్లోజ్ ఉండకపోతుంటుంది ఫ్రెండ్స్తోని. ఓకే. నార్మల్ జస్ట్ ఏదో నార్మల్గా మాట్లాడినావా అంటే బట్ మాట్లాడినా. ఇప్పుడు చాలా సర్కిల్ అయిపోయింది కదా! ఆ, అప్పుడు ఎవరితో క్లోజ్ లేరు. ఇప్పుడు చాలా సర్కిల్ పెరిగిపోయింది. అంతే. ఓకే. సో ఫోక్‌లో ఎవరు మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు మరి? ఫోక్లో వచ్చేసి నార్మల్గా అంటే నాకు తెలుసు, మ్మ్. నాకు తెలిసిన వాళ్ళు నార్మల్గా అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇప్పటికైతే. ఓకే. సో ఫస్ట్ మీరు ఒక ఛానల్‌కి సాంగ్ పాడదాం అన్నట్టు వెళ్ళారు. సో అంటే ఫస్ట్ నేను ఒక్క ఛానల్కి పాడదామని వెళ్ళలేదు. హ్మ్. స్టార్టింగ్ నేను లిరిక్ అంటే నేను సింగింగ్ చేద్దామని వెళ్ళిన, హ్మ్. బట్ అట్లా లిరిక్ రాసినాను. హ్మ్. లిరిక్ రాసిన తర్వాత ఆ లిరిక్ కూడా నాకు నార్మల్గా ఛాన్సెస్ ఏం రాలేదు. హ్మ్. చాలా మందికి నేను అంటే అందరి నెంబర్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని హ్మ్. నేను అంటే ఇట్లా లిరిక్ రాస్తా, సింగింగ్ మ్మ్. చేస్తా, ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు అని అందరికి కాల్ చేసి అడుక్కున్నా. నేను చాలా మందికి అడుక్కున్నా. హ్మ్. అప్పుడు ఇక స్టార్టింగ్ కాబట్టి ఎవరికి ఏం తెలుసు, అంటే ఎవరి గురించి ఏం తెలుసు, అవునవును. అంటే ఈమెకి ఇస్తే నా ఛానల్లో ఏమవుతుందో మ్మ్. అట్లా ఆ డౌట్తో ఉండే. బట్ ఓకే. ఇక స్టార్టింగ్లో ఒక బ్రో నాకు అంటే స్టార్టింగ్ ఒక బ్రో ఛాన్స్ ఇచ్చిండు. ఒక మ్మ్. ఫోక్ సాంగ్ రాయిరా, నేను ఎట్లున్నా సరే మంచిగా రాయు, మన ఛానల్లో అప్లోడ్ చేద్దామని చెప్పిండు. హ్మ్. అప్పుడు ఆ సాంగ్ చేసిన. ఇక అప్పటి నుండి నార్మల్గా ఇక వేరే వాళ్ళని కొంచెం అడిగి అంటే నేను ఇట్లా అంటే లిరిక్స్ రాస్తా, మనీ ఏం తీసుకోను, ఫ్రీనే రాస్తా అని మ్మ్. చెప్తుంటుంది. అంటే ఇక అట్లా ఛాన్సెస్ ఇచ్చిర్రు ఓకే. అట్లా.
సో ఎవరు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎవరు మరి? ఒక అదేంది నాకు తెలిసిన బ్రో. అంటే ఫస్ట్ ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏం పేరు? తన పేరు ప్రశాంత్. ఓకే. ఆ బ్రోనే నాకు ఫస్ట్ ఫోక్ సాంగ్‌కి ఛాన్స్ ఇచ్చిండు ఆయన. ఇక ఆయన తర్వాత వల్లనే మీ టాలెంట్ అంతా అందరికి తెలిసిపోయింది. అంటే ఆ సాంగ్ రాసిన బట్ ఆ సాంగ్ అంత రీచ్ పోలేదు. ఫస్ట్ ఫోక్ సాంగ్ అంత రీచ్ పోలేదు. అంటే మొత్తం రికార్డింగ్ చేసిర్రు, మొత్తం షూట్ చేసిర్రు, రిలీజ్ కూడా అయింది. బట్ అదంతా రీచ్ కాలేదు. ఇక తర్వాత ఇంకా ముందు ముందు రాస్తూనే ఉంటా కదా అని ఇంకా నేను కూడా ఏమనుకోలేదు. ఇంకా రాస్తూనే ఉంటా అని అనుకున్నా. నార్మల్‌గా వేరే వాళ్ళు కాల్ చేసి ఇట్లా లిరిక్స్ అంటే నువ్వు రాస్తావంట కదా, ఇయ్యు ఏం కాదు, ఏం కాదు, ఈ ఒక్కసారికి ఏం కాదు, నీకు ఎట్లున్నా మేము తీసుకుంటాం అని చెప్పిర్రు. మెల్లగా రాయడం స్టార్ట్ చేసిన ఇంకా. సో అట్లా ఒక హిట్ సాంగ్ ఇచ్చేసారు అందరికి. ఓకే. సో ఒకటి షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను అని అంటున్నారు. ఆడిషన్స్ ఏమైనా చేశారా దానికి? దానికి ఆడిషన్స్ ఏం లేదు. అంటే నార్మల్‌గా అది విలేజ్ కామెడీ. విలేజ్ కామెడీ ఇప్పుడు న్యాచురల్‌గా ఎట్లా మాట్లాడతారో అంతే. దానికి ఆడిషన్స్ ఏం లేవు. నార్మల్‌గానే వాళ్ళే యాక్టింగ్ చేయాలి. షూటింగ్ అంతా అక్కడ జరిగిందా? మొత్తం విలేజ్ లోనే జరిగింది ఇంకా. సో మీ పాట విన్నాం, మీరు రాసిన పాటలు విన్నాం, మీరు వేరే వాళ్ళు రాసిన పాట మీరు పాడడం విన్నాం. ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ కూడా వినాలని ఉంది. డైలాగ్ కష్టం. ఇప్పుడు మీరు యాక్ట్ చేశారు కదా ఆల్రెడీ. సో అదే డైలాగ్స్ ఏదైనా చెప్పండి. అంటే అది కొంచెం న్యాచురల్గానే మాట్లాడినాం. అంటే ఎట్లా అంటే అదొక వాళ్ళొక కాన్సెప్ట్ చెప్తారు, దాని వైజ్గా మాట్లాడినాం అంతే. సరే అది వదిలేసేయండి. సో మూవీలో చాలా మీకు ఇష్టమైన మూవీస్ ఏంటి? ఏ మూవీ ఇష్టం మీకు? మూవీస్ చాలానే ఇష్టం. సీతారామం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. హీరోయిన్ ఎవరు ఇష్టం? సమంత ఇష్టం. సమంత డైలాగ్ చెప్పేసేయండి అయితే. నాకు ఇష్టమైనవి రెండు. ఒకటి మంచి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. సమంత డైలాగ్. ఓకే. సో మంచి మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. సో త్వరలో మేము మిమ్మల్ని సో మూవీస్లో చూసే ఛాన్స్ ఉందా? అక్కడి వరకు లేదు, అంతవరకు అయితే. సో ఇంట్లో సపోర్ట్ చేస్తారా మరి యాక్టింగ్ చేస్తాను అంటే? చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అయితే? అంటే ఇంట్రెస్ట్ అనే ఏం లేదు, నార్మల్గా ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ ఉంటా అంతే. అంత ఇంకా యాక్టింగ్ అంతవరకు వెళ్ళలే, మూవీస్ వరకు. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఊర్లో ఒకలా ఉంటుంది, సిటీలో ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మీరు రికార్డ్ చేయాలన్నా సాంగ్స్ రికార్డింగ్స్ కోసం ఇక్కడికే వస్తున్నారు. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు సాంగ్ రికార్డ్ ఉంది అంటే సో వెంటనే రావాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఎలా ఉంటుంది అక్కడ కల్చర్, ఎలా ఉంటుంది ఇక్కడ కల్చర్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే స్టార్టింగ్లో కొంచెం హైదరాబాద్ అంటే మేము విలేజ్ కదా, కొంచెం హైదరాబాద్ అంటే ఎట్లుంటుందో ఇవన్నీ అంటే ర్యాపిడో బుక్ చేసుకోవాలి, అవన్నీ బుక్ చేసుకోవాలి అంటే తెలుసు, స్టార్టింగ్ నుండి కూడా తెలుసు. కానీ కొంచెం ఇంకా హైదరాబాద్ అంటే ఎట్లుంటుంది, కొంచెం మొత్తం ట్రెండింగ్ వేరుంటుంది, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ ఏదైనా కానీ. ఇక పల్లెటూర్లలో కొంచెం వేరు కదా, మరీ అంతానేం కాదు. కానీ ఇప్పుడు సాంగ్ రికార్డింగ్స్ అంటే వస్తూ ఉంటా, పోతూ ఉంటా. ఇక విలేజెస్ అంటే అలవాటు అయిపోయింది మొత్తం. సో మీకు ఎక్కడ నచ్చింది? అక్కడ ఊర్లో నచ్చిందా ఇక్కడ? లేదు, నాకు విలేజ్ లోనే బాగుంటుంది. అక్కడే బాగుందా? ఇక్కడ అంత కంఫర్ట్ అనిపించదు. ఓకే. సో ఇప్పుడు బోనాల సీజన్ నడుస్తుంది కాబట్టి సో ఒక బోనాల సాంగ్ వినాలని ఉంది మాకు. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, ఆరు గంపల్లా నేను వాడిన దాన్నమ్ము, అందరి ముంగటనే అమ్మవారునే, కలియుగములో నా కన్నే మాతానంటిరే, యాపా చెట్టంటే నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ. చాలా బాగా పాడారండి. ఇట్లా కొన్ని సాంగ్స్ విన్నప్పుడు అనిపిస్తుంటుంది కదా, అరే సాంగ్స్ బాగున్నాయి, భలే రాశారు, నేను పాడితే బాగుండు అట్లా అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అట్లా ఏం లేదు, నార్మల్గా అట్లా అంటే అట్లా నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నా ఓన్గా నేనే రాసి పాడదామని అనుకున్నా, కానీ ఈ సాంగ్ నేను పాడితే బాగుండు అని ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనిపించలేదు. అంతే, జస్ట్ నార్మల్గా వెళ్తుంది లైఫ్ అంతే అంతే. సో అంతా నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి అంటే ఏదైనా నా ఓన్గా నేనే చెయ్యాలి, పక్కన వాళ్ళ క్రెడిట్స్ వద్దు అని అనుకుంటా. అంతే. సాంగ్ మీరే రాయాలి, మీరే పాడాలి. అర్థం అని ఏం కాదు, అంటే మనకంటూ ఒకటి ఉంది కదా, మనమే చూసుకోవాలి అని అంతే. ఓకే. సో ఇంకా మీకు ఇష్టమైన సాంగ్స్ ఏమేమి ఉన్నాయండి మరి?
నువ్విక రావు అని తెలిసి ప్రశ్నల వాన ఇక ముగిసే జన్మంతా దాచేస్తా నీతో ఉన్న కొంతకాలాన్ని. అసలు ఏదైనా ఇట్లా చిట్కలో చేసేస్తున్నారు మీరు, ఏదో రెసిపీస్ చిట్కలో చేసేస్తాను నేను అన్నట్టు. జస్ట్ ఓకే ఈ సాంగ్ పాడుతున్నాను, ఏదన్నా నేను అడిగిన వెంటనే వాడేస్తున్నారు. అసలు మంచి ఫ్యూచర్ ఉందండి మీకైతే, ఒక లెవెల్లో ఉంటారు. సో మీ పేరు ఇంకా ఎక్కువ మోగిపోతుంది. అండ్ ఇంకా సో అమ్మవారికి ఇష్టమైన సాంగ్స్ మీకు ఇష్టమని విన్నాము. సో అమ్మవారికి గురించి కొన్ని సాంగ్స్. సిలుకలాది గట్టు వల్ల సిన్ని మేడారం వల్ల సిగలోగుతుందే వల్ల సమ్మక్క గద్దె హంసలాది గట్టు వల్ల ఆది మేడారం వల్ల చిరు వెలుగులతోని వల్ల సారక్క గద్దె జారు జారు బండ జాతర పోదామ బిస్సా. చాలా బాగుంది. సో ఎప్పుడైనా కలిసారా మరి సౌమ్య రాగమ్మ? లేదు, అక్కని ఎప్పుడు కలవలేదు. సో ఫోక్లో ఫీమేల్ చాలా మంది ఉన్నారు సింగర్స్, చాలా మంది ఇప్పుడు రోజుకొకరు వస్తున్నారని చెప్పొచ్చు. అవును. సో మంగ్లీ అక్క కాకుండా ఇంకెవరైనా ఇష్టం ఉన్నారా మీకు? వీళ్ళ సాంగ్ విన్నప్పుడు చాలా బాగుంటుంది, వీళ్ళ సాంగ్ బాగా పాడతారు. ఈ అక్క శ్రీనిధి వాయిస్, శ్రీనిధి వాయిస్, శ్రీనిధి మళ్ళీ దివ్యమాలిక వాయిస్ కూడా నాకు ఇష్టం. అంటే మంచి ఒక ఫీల్ అనిపిస్తుంది వాళ్ళిద్దరు వాయిస్ ఉంటే. ఓకే. సో మీరు రాసిన సాంగ్స్ కాకుండా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో ఇంకా వేరే సాంగ్స్ కూడా ఉన్నాయి కదా, సో అందులో మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉందా, మీకు నచ్చిన సాంగ్? అదే కన్నె పిల్ల కళ్ళ ముందున్నా కన్ను ఎత్తి చూడననే నువ్వు దప్ప వేరెవ్వలైనా నాకు సొంత సెల్లెలేనే అట్టాంటి నన్ను ఇట్టాగా ఎట్ట మోసం చేసినవే అట్టాంటిట్టాంటోడు కాదే నిన్ను ప్రేమించినోడు అడిగితే ప్రాణం ఇచ్చేస్తాడే నమ్మకుంటే అడిగి చూడు అట్టాంటిట్టాంటోడు కాదే నిన్ను ప్రేమించినోడు అడిగితే ప్రాణం ఇచ్చేస్తాడే నమ్మకుంటే అడిగి చూడు. ఓకే. సో మ్యూజిక్ తో కూడా వాడేస్తున్నారు కూడా చాలా బాగుంది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మీరు వేరే వాళ్ళు పాడిన పాటలు మీకు లవ్ ఫెయిల్యూర్లో ఇష్టం. ఒక రౌడీ యాంగిల్ తెలుసు నాకు, దివ్య అంటే రౌడీ యాంగిల్ అని తెలుసు. అండ్ వచ్చినాక కూడా నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఓకే దివ్య అని నేను అనుకున్న దివ్య కాదు, సో డిఫరెంట్ ఉంది, సో రౌడీ పిల్ల అనేసి. బట్ ఈ రౌడీ పిల్లకి ఇష్టమైన రౌడీ ఎవరైనా ఉన్నారా? అంటే ఇష్టమైన వాళ్ళంటే ఉన్నారు, ఒక అతను ఉన్నాడు. ఓకే. ఇప్పుడు రిలేషన్లో ఉన్నారా, జస్ట్ క్రష్ అంతేనా? అంటే ఇప్పుడు రిలేషన్లో ఉన్నాం. ఓకే, నైస్. ఏంటి ఒకసారి చెప్తారా మాకోసం? లేదు లేదు లేదు, ఇంతవరకే చెప్పాలనుకున్నా. అవునా? ఓకే. సో ఇంట్లో ఓకేనా మరి? ఇంట్లో ఓకే. సో అందుకే ఇంత డేర్గా చెప్తున్నారు. సో ఎప్పుడు మరి మ్యారేజ్ ఎప్పుడు? అంటే ఇప్పుడు ఏం అనుకోలేదు, ఇంకా టైం ఉంది. ఇంకా తను ఏం చేస్తారు మరి? తను కూడా యాక్టింగ్. అచ్చా, ఓకే. ఇక్కడ అంటే ఏంటి షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తారా లేదంటే? ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు నేను రాసిన సాంగ్లో తనే యాక్టింగ్ చేసిండు ఒక సాంగ్లో. ఇంతకుముందు తను షార్ట్ ఫిలిమ్స్ చేసిండు. ఓకే, మీరు రాసిన సాంగ్లో అంటే తెలిసే ఉంటుంది. బట్ ఓకే. సో మీ అతని కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఒక సాంగ్ వాడండి అతని కోసం. అతని కోసం ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా. అంతే. సో ఈ సాంగ్ విన్నాక ఇంకా ఫిదా అయిపోతారు. సో ఫస్ట్ ఎవరి దగ్గర నుండి వచ్చింది మరి, మీ సైడ్ నుంచా అటు సైడ్ నుండి వచ్చిందా? లేదు, 2 sides. ఓకే. సో ఎక్కడ ఊర్లోనే ఉంటారా? లేదు, సో వేరే ఊరు. ఓకే. సో మరి ఇప్పుడు మీ ఊర్లో చూసుకుంటే నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో ఎంత ఉంది, భూమి ఎంత ఉంది మరి?
లేదు. అంటే డ్యాడీ వచ్చేసి ఫార్మింగే చేస్తాడు గానీ, మాకు ఓన్‌గా ల్యాండ్ ఏం లేదు. అంటే కౌలుకి తీసుకొని చేస్తారంటారు కదా! ఓకే. అంతే. అది తీసుకొని చేస్తాం మేము అంతే. ఓన్‌గా అంటే ఏం లేదు. ఓన్‌గా అంటూ ఏం లేదు. హ్మ్. బట్ కౌలుకి తీసుకొని చేస్తూ ఉంటారు. చేస్తుంటాం. ఓకే. సో, ఈ నాన్నకి సపోర్ట్‌గా నువ్వు ఉంటున్నావు ఇప్పుడు. ఆ! అన్న గూడా చేస్తూ అన్న ఉంటారు. గూడా చేస్తూ ఉంటాడు. అంటే నాకంత ఫార్మింగ్ రాదు. బట్ ఇక అన్నయ్య, ఆహా! అంటే అమ్మ సపోర్ట్‌గా అంటే ఫైనాన్షియల్‌గా సపోర్ట్‌గా నేనుంటా. ఇంగా అమ్మ గూడా ఇగ ఊర్లోనే మల్టీపర్పస్ వర్క్ చేస్తుంటది. హ్మ్. అంతే ఇగ అన్నయ్య ఫార్మింగ్ చూసుకుంటూ ఉంటాడు నాన్నతోని. మీరు రాసి ఇంకా మీరు రాసినవి మీరు పాడకుండా వేరే వాళ్ళు పాడిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయండి? ఆ! ఉంది. అదే లవ్ ఫెయిల్యూర్ సాంగ్. హ్మ్. ఒకసారి పాడతాను. హ్మ్. నా చెయ్యి వట్టినప్పుడు గుర్తు లేదనే అవ్వయ్య ప్రేమ, నా ఎంట తిరిగినప్పుడు రాలేదే కులము వేరు అన్నమాట. దొరసాని అనుకున్ననే పిల్ల పానోడిలా నన్ను దొక్కేస్తేవి, దొరనైతే నేను గదే పిల్ల నీ మీదే ప్రేమున్న పిచ్చోడిని, పెళ్లి చేసుకొని పోతున్నవానే ఇంకోని ఇంటికి, నిన్ను కలవాలేకే ప్రాణం ఆగిపోతుందేమో కనిపించవే కంటికి, సినదాన నీ సెయ్యి వట్టిన నాడే సీదరించుకుంటే దప్పుకుందే, కురదాన మనసులో నన్నే దసి, ఇప్పుడు ఇడిసిపోతానంటే ఒప్పుకోనే, ఇడిసిపోతానంటే ఒప్పుకోనే. ఈ సాంగ్ చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు తెలిసింది ఈ సాంగ్ రాసింది మీరే అని. సాంగ్స్ వింటూ ఉంటాం. బట్ డిస్క్రిప్షన్ చాలా రేర్‌గా చూస్తూ ఉంటాం కదా! సాంగ్ చాలా బాగుంటుంది. అది చాలా మందికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, ఏ సాంగ్ చూసుకున్నా అబ్బాయిలకి ఫేవ్‌గానే రాసారు. మరి అమ్మాయిలకి బ్రేకప్స్ అవ్వవా? అమ్మాయిల గురించి ఎప్పుడు సాంగ్స్ రాయరా ఇంకా? అవును. అవుతాయి. అంటే రాసినాను. బట్ అంటే అవి రికార్డింగ్ వరకు ఎళ్ళలేదు. ఓకే. ఫీమేల్‌లో గూడా రాసిన. అది. ఒక 2 లైన్స్. ఓకే. ఈ సాంగ్ వచ్చేసి రికార్డింగ్ కాలేదు. ఇది నేనే రాసినాను. కొంచెం అంటే మెలోడీ వైస్‌గా ఉంటది. హ్మ్. ఫీమేల్ లవ్ ఫెయిల్యూర్. ఓకే. నువ్వుంటూ లేకుంటే నా ప్రాణమే ఉండేది కాదేమో ఈ రోజునే, నా గతమంత గాయాలతో నిండెరా, ఏ తోడు వద్దంటూ మిగిలానిలా, గతమంత గాయాలతో నిండెరా, ఏ తోడు వద్దంటూ మిగిలానిలా, ఓ చీకటిలో వెలుగల్లే పయనించావా, నా తోడే నువ్వంటూ రాసిస్తావా, ఓ చీకటిలో వెలుగల్లే పయనించావా, నా తోడే నువ్వంటూ రాసిస్తావా, రాసిస్తావా. చాలా బాగుంది. సో, బట్ రికార్డింగ్ కాలేదు. కాలేదు. ఇంకా అయితే కాలేదు. మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. సో, అబ్బాయిల కోసమే కాదు ఇప్పుడు ఫీమేల్ కూడా. దివ్య అమ్మాయి కోసం కూడా రాసిందనేసి చాలా మంది చూస్తారు. సో, మీరు సాంగ్ పాడుతున్నప్పటి నుంచి నన్ను ఒకటి డిస్టర్బ్ చేస్తుంది. సో, టాటూ ఒకసారి చూపించండి మాకు. సో, మ్యూజిక్ అంటే అంత ఇష్టమా అండి? మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. సో, మరి టాటూ ఏపించుకున్నప్పుడు ఇంట్లో ఏమన్నారు? లేదు. ఏమనలేదు టాటూ ఏపించుకున్నప్పుడు. అంటే నాకు అంటే స్టార్టింగ్‌లో నాకు టాటూస్ అంటే నిజంగా చాలా భయం. కానీ స్టూడియోకి ప్రమోషన్‌కెళ్ళినా నేను. ప్రమోషన్‌కెళ్తే అంటే మీరు టాటూ ఏపించుకుంటారా? అంటే ఏపించుకుంటారు అని చెప్పిన. అంటే ఏం ఏపించుకుంటారు? నార్మల్‌గా మీ నేమా? బటర్‌ఫ్లై ఏది ఏపించుకుంటారు అని అంటే, ఏదొద్దు నాకు మ్యూజిక్ టాటూనే ఏపియండి. మ్యూజిక్ సింబల్‌ది అని చెప్పిన. ఈ సింబల్ ఏసిర్రు ప్రమోషన్‌కెళ్ళినప్పుడు. ఇది. ఓకే. ఇంట్లో చాలా చూసిర్రు. హ్మ్. బట్ అమ్మ స్టార్టింగ్‌లో అదేంది అట్లా ఏపించుకోవడం ఏంది అని అన్నది గానీ, తర్వాత ఇంకేం అనలేదండి. సో, ఇప్పుడు ఫైనల్‌గా గర్ల్స్ కోసం మీలాగా ఒక రౌడీలాగా ఉండాలి. సో, గర్ల్స్ ఎప్పుడు డౌన్ అవ్వద్దు. మంచి హైప్‌లో ఉండాలి. సో, ఒక మోటివేషనల్ సాంగ్ గర్ల్స్‌కి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ పాడండి. ఓకే. మూవీ సాంగే పాడతా. హ్మ్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ప్రతి మనుగడ కొనసాగదుగా,
ప్రతిభూషలోని ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందుమా, ఆలయాలి కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగములో దీపమే వెలుగునా. చాలా బాగుందండి. సో వాయిస్ కూడా ప్రతి సాంగ్కి చాలా బాగా సెట్ అయిపోతుంది. సో ఏమో రియల్ సింగ్ అంటే సో ఒరిజినల్ సాంగ్ మీరే పాడారేమో అన్న విధంగా ఉంది. సో మీ వాయిస్కి అయితే అసలు చాలా బాగుంది. వాయిస్ అయితే చాలా బాగుందండి. ఇంకొకటి అంటే ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అమ్మ ఎట్లా చెప్తుంది అంటే ఆ వాయిస్గా ఎట్లుండాలి అత్త వాళ్ళ ఇంటి దగ్గర, అంటే అప్పట్లో ఎట్లున్నారు ఇప్పట్లో ఎట్లుంటున్నారు, కోడళ్ళను చంపేయడం అంటే ఇప్పుడు చాలా అవుతున్నాయి కదా అట్లా. అది వచ్చేసి ఆడపిల్ల బతుకు వరటాకు సందము అత్తగారిల్లా ఎదిన దీన గండము, ఆడపిల్ల బతుకు వరటాకు సందము అత్తగారిల్లా ఎదిన దీన గండము, కట్న కానుకలంటూ కలిసి సంపూతుర్రు కరికరమే లేకుండా మార్చి సంపూతుర్రు, నీకు ఏమన్నా అయ్యిందో బిడ్డు మేము గుండాగి సత్తమే బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలు చూకోయే బిడ్డ, అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డ, ఆడ బతకాల నిండా నూరెళ్ళు. సూపర్. అసలు ఈ సాంగ్ ఎవరైనా వింటే నిజంగానే ఏడుస్తుందేమో అమ్మాయి అన్నట్టు. సో అలా పాడారు, చాలా బాగుంది. సో ఇంకా చాలా సాంగ్స్ తోటి మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే కాకుండా ఇంకా మంచి మంచి సాంగ్స్ అంటే డీజే వర్షన్ కానివ్వండి, సో అలాంటివి కూడా మంచిగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 4K కాకుండా సో మూవీస్లో కూడా ట్రై చేయండి. అండ్ మీకైతే మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే వచ్చి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా దివ్యతో చిట్ చాట్. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.